హాయ్ గాయ్స్, ఇది మలేషియాలోని కౌలాలంపూర్లో పాంకోట్ కాండోమినియం పక్కన మార్కెట్. ఇది ప్రతి బుధవారం ఈ మార్కెట్ వేస్తారు. ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ స్టైల్ ఆఫ్ మార్కెట్ లాగా వేస్తారనమాట. ప్రతి బుధవారం మార్కెట్ ఉంటుంది ఇక్కడ. మన కూరగాయలు కానీ ఇంటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ దొరికేస్తాయి మనకి. నాకు తెలిసి ఏంటంటే మ్యాక్సిమం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్కి వచ్చి వారానికి సరిపడా కూరగాయలన్నీ కూడా ప్లాన్గా కట్టుకుంటున్నారు. చూసారు కదా, పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను కూడా అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. అయితే ఇక్కడ మేము కూడా అలాగ అంటే జస్ట్ అపార్ట్మెంట్ బయటికి ఇలా వచ్చాం అనమాట. అక్కడ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏమైనా కొందామని చెప్పి. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది డ్యూరియన్ సీజన్ అంట. సో మా ఫ్రెండ్ చెప్పారు. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఇది అలాగే ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ మరీ అంత హై కాకపోయినా పర్లేదు అనిపించింది. రీజనబుల్గానే అనిపించాయి. అంటే ఇండియా మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి కాస్ట్లు, కాకపోతే మరీ టూ మచ్ కాస్ట్ అన్నట్లుగా అయితే అనిపించలేదు. పర్వాలేదు అనిపించింది. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 50 రూపీస్ ఇట్లా డిఫరెన్స్ ఉంటుందని నాకైతే అనిపించింది. బెండకాయలు అయితే ఆల్మోస్ట్ సేమే అనిపించింది కాస్ట్ అయితే. ఫ్రూట్స్ అన్నీ కూడా ఏంటంటే బాక్సులు వేసేస్తూ ఉంటారు. అంటే మనకి చూడండి, తోటగట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి. మన ఇండియన్ రైతు బజార్ ఎలా ఉంటుందో అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అందరూ కూడా వచ్చి ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఏంటంటే అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. సో మేము కూడా ఏంటంటే కొన్ని సరుకులు తీసుకున్నాం. అంటే ఫ్రూట్స్ అని కానీ అలాగే కూరగాయలని కానీ మాకు 1 వీక్ సరిపడా కొంచెం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏంటంటే అలాగా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయో అని చెప్పేసి అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అంటే యాక్చువల్గా ఏంటంటే మన స్టైల్ ఆఫ్ ఏమంటారు జంక్ ఫుడ్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే వాటాలు మన సైడ్ వేస్తారు కదా. ఇక్కడ ఏంటంటే బాక్సులో సపరేట్ చేసేస్తారు. మనం బాక్స్ ఎంత అని కాస్ట్ పెడతారు, మనం తీసుకొని వెళ్ళిపోవడమే. లేదా కేజీలకు కావాలంటే కేజీలకు కూడా ఇస్తూ ఉంటారు. అలాగే చూడండి, ఈ డ్రెస్సెస్, టీషర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఓన్లీ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ మార్కెట్ అంతా చూస్తే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న మార్కెట్ లాగే అనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మనం మలేషియాలో ఉన్న డిఫరెంట్ కంట్రీలో ఉన్న అట్లా ఉండదు. అంతా ఇక్కడైతే బజ్జీలన్నీ వేస్తున్నారు. అందరూ జనాలు అయితే క్యూ పెట్టేశారు ఇక్కడ బజ్జీలకి. అలాగే ఇక్కడ చికెన్, గార్లిక్, ఇది షుగర్ కేన్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మేమేంటంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ నాటుకోళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. నాటుకోడి ఫ్రై ఇచ్చింది ఏంటంటే కొంచెం మేము టేస్ట్ చేసాం. ఇదిగోండి, ఒక పీస్ వచ్చి ఒక సట్ అంటారు కదా, ఆ సట్ వచ్చి ఉంది. అదైతే ఆల్మోస్ట్ 100 రూపీస్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.